మీరు కూడా ఆ 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టావని రేపు ఆయనలు కూడా మీ మొగుళ్ళు కూడా అడగకూడదు మిమ్మల్ని. ఆ హక్కు మీకుంది, మీరు సంపాదించుకున్నారు, మీరు ఖర్చు పెట్టుకోవాలి. అది ఎవరు ఖర్చు పెడతారో అది మీ హక్కు. సో అందుకే నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ఇక్కడ మీకోసం, మీ కుటుంబం సంతోషం కోసం మీరు అందరూ మీ కాళ్ళ మీద నిలబడాలని నేను కోరుతున్నాను. సో మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం ప్లీజ్, అందరిలో డిస్టర్బ్ చేయొద్దండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా వారి కుటుంబం ఏ విధంగా అభివృద్ధిలోకి వచ్చింది అంటే ఒక చిన్న ఒక్క మాటలో మన సోదరి రాణమ్మ గారు వివరిస్తారు.